అభ్యాస యోగయుక్తేన చేతసా న అన్యగామిన పరం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అన్నారు. అభ్యాస యోగయుక్తేన యోగాభ్యాసముతో కూడుకుని చేతస నా అన్యగామిన అంటే మనస్సుని వేరే చింత లేకుండా, మనసుని వేరే చింత లేకుండా అంటే అర్థం ఏమిటి? మనసు చింత అంటే ఏంటి చేస్తుంది? మనసు అది రూపాంతరం చెంది తేజస్సుగా మారుతుంది. సాధన చేస్తుంటే మనసు చైతన్యంగా మారిపోతుంది. కాబట్టి చేతస నా అన్యగామిన మనసు ఇతర చింతలు లేకుండా, ఇతర చింతలు ఏంటి? భౌతికమైన చింతలు లేకుండా ఎప్పుడు అవుతాడు? తాను లోపలికి వెళ్తుంటే ఆ రూపాలన్నీ కూడా చైతన్యం నుంచే వచ్చాయని తానే ఆ స్వరూపం అవుతున్నాడు. కాబట్టి చేతస నా అన్యగామిన ఇంకా తనకంటే అన్యంగా ఏమి లేదని దేని ద్వారా? అభ్యాస యోగితేన యోగాభ్యాసం చేత పరం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్ ఆ దివ్యమైన పరపురుషుణ్ణి ఆ తొంతాడు. దివ్యమైన పరపురుషుడు అంటే ఏంటి? దివ్యం అంటే దైవం అంటే ప్రకాశం, పరం అంటే అన్నిటికంటే అతీతమైన అతి సూక్ష్మమైన దాన్ని పర అంటారు. కాబట్టి అందుకనే పరమాత్మ అన్నారు. కాబట్టి అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ పరమాత్మని, ఆ దివ్య పురుషుణ్ణి యోగాభ్యాసం ద్వారా పొందుతాడు అని చెప్పుకొచ్చారు. చెప్పడమే కాకుండా కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాన్ సమనుస్మరేజ్య సర్వస్య ధాతారం అచించ రూప ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ శతం పరం పురుషం ఉపైతి దివ్యం. ఈ రెండు కూడా ఇక 8వ అధ్యాయం అంతా కూడా ఏంటంటే ప్రతి అధ్యాయంలో కూడా పరమాత్మ యోగ సాధనని అంత విడమరి చెప్తూ ఒక్కొక్క చోట ఏంటంటే ఒక పదం చెప్పి ఈ సాధన చేయాలి సుమా అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా వివరించి చెప్తున్నారు ఏమనని? నేనెవరిని? కవిం అంటే నేను మహాజ్ఞానిని. కవిం అంటే అన్ని త్రికాలు తెలిసిన వాడిని నేను. పురాణం ఎప్పటి నుంచి ఉన్నవాడిని. అనుశాసితార అన్నిటినీ నేను శాసించేవాడిని. అనోరణీయాన్ సమరస్మనేజ్య అణువు కంటే అనువాడిని. నా స్వరూపం ఏంటంటే అనోరణీయాన్ మహతో మహియాన్ అన్నారు. మనం మధ్యలో ఉన్నాం. అణువు కంటే మనం అణువులోకి ఎంత అణువుగా మారినప్పటికీ అంతకంటే అనువంట ఆయన. అనోరణీయాన్ మహతో మహియాన్ అంటే మనం ఎంత మహత్తులోకి వెళ్ళి ఈ సృష్టి విశాల సృష్టి ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా అంతకంటే మహత్వ గలవండి నేను. అనోరణీయాన్ మహతోమయాన్. ఇక్కడ సమస్మరేజ్య ఎవరైతే నన్ను స్మరిస్తారో, ఇక్కడ స్మరణ అంటే సాధనే. ఆ సర్వస్వ ధాతారం అచించ రూప నేనన్నింటినీ ధరించేవాడిని, అన్నింటినీ పోషించేవాడిని, ఈ సకల భూత సృష్టిని నేనే పోషించేవాడిని. అచించ రూప నేను తెలుసుకోవడం కష్టం. అది తెలుసుకోవడం అంటే ఇక్కడ ఏంటి? ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అది అక్కడ విషయం. ఈ అభ్యాస యోగము చేత చూసేది ఏమిటంటే ఆదిత్యవర్ణం అంటే సూర్యుని వలె ప్రకాశించే ఆ బ్రహ్మ తేజస్సు అనేది తాను ఇక్కడ చూస్తాడు. తమసః పరస్తాత్ అంటే చీకటికి అవలుంటాడు. ఈ ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనేదే ఎక్కడ చూసినా ఉపనిషత్తులు కానీ భౌతికతలు కూడా ఇవన్నీ చెప్తున్నారు. జాత్వా మునిర్ గచ్చతి భూతయం సమస్త సాక్ష్యం తమసపరస్తాత్ అన్నారు కైవల్యోపనిషత్తులోన. అలాగనే పెంచీకటి కవ్వల నెబ్బంట ఏకాకృతి వెలుగు నతరనే సేవింతున్నని మరి గజేంద్ర మోక్షంలో చెప్తున్నారు. ఈ పెంచీకటి అంటే ఈ సుషుప్తి, గాఢ సుషుప్తి అవతల దాన్ని దాటిన అది అక్కడ ఆదిత్యవర్ణుడై ఉన్నాడు. ఆ ఆదిత్యవర్ణ అంటే సూర్యుడి వలె ప్రకాశించేవాడు. అది యోగ సాధన ద్వారా వాడు తెలుసుకుంటాడు. ఎలాగను? ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ శతం పరం పురుషం ఉపైతి దివ్యం. ప్రయాణకాలే చూసారా? మళ్ళీ అదే ఆ అర్జునుడు వేసిన ప్రశ్నగా చెప్తున్నారు. ఈ ప్రయాణకాలం అంటే స్థూల శరీరం విడిచిపెట్టమని కాదు. మనసు అచలం అంటే ఏంటి? కదలకుండా. మనసు కదలకుండా ఎప్పుడు అవుతుంది? పైకి వెళ్తే. ఏది పైకి వెళ్తే? ప్రాణం పైకి వెళ్తే. ప్రాణం పైకి వెళ్తే మనసు స్థిరం అవుతుంది. ప్రాణం కిందకు వస్తే చలిస్తుంది. చలేవాతే చలోబిందు. కాబట్టి మనసు ప్రాణవాయు చలిస్తే మనసు చలిస్తుంది. కాబట్టి నిశ్చలో భవేత్. ఇది నిశ్చయమైతే అది నిశ్చలం అవుతుంది. కాబట్టి మనసాచలేనంటే ఏంటంటే మనసు నిశ్చలం చేయాలంటే వాయు సాధన చేయాలి. ఆ వాయు సాధన చెప్తున్నారు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేనచ్చ ఏవ. ఈ రెండిటి వలననే. దేని వల్ల? భక్తి యోగ బలం. ఇక్కడ భక్తి యోగ బలం రెండు వేరుగా చెప్పారు.
తర్వాత రాను రాను ఏంటంటే ఈ యోగాన్ని భక్తిని ఏకం చేస్తారు. రాను రాను ఈ రెండు ఒకటే కలిపి చేస్తారు. ఇక్కడ భక్తి ఆయుక్తో యోగ బలైన చైవా. ఈ భక్తి అవసరం. నీవు యోగి అయితే అవ్వచ్చు కాక, కానీ భక్తి ఉండడం అవసరం. భక్తి అంటే ఊరికే దీన్ని కాదు, మహాత్ముల్ని పరమాత్మని అత్యంత విశ్వాసంతో వాళ్ళ వాక్కుని విశ్వసించి వారిని ఆ సేవ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ భక్తి అనేది నారద భక్తి సూత్రంలో ఏం చెప్తున్నారంటే, కస్తరతి మాయాం యో మహానుభావం సేవతే సంగా త్యజతి నిర్మమో భవతి అన్నారు నారద భక్తి సూత్రాల్లో. ఎవరు మాయని దాటుతారని ఈ భక్తి సూత్రంలో ఏం చెప్తున్నారంటే, ఈ మాయని దాటడానికి ఏంటంటే యో మహానుభావం సేవతే అంటే మహాత్ములు ఎవరైతే సేవిస్తారో, సేవించడం అంటే ఊరికే ఈ దేహ సేవని కాదు, వారి దగ్గర జ్ఞానము విజ్ఞానం రెండు ఉంటాయి కాబట్టి ఆ రెండిటి కోసం సేవ చేస్తూ ఉండేవాడు వాడు మాయను దాటుతాడు. అప్పుడు సంగాత్యజతి నిర్మమో భవతి. ఈ బయట ప్రపంచందు ఈ అభిమానం విడిచిపెట్టి మమకారం లేకుండా ఉంటాడు సుమ. అటువంటి వాడు భక్తుడవుతాడు. కాబట్టి అటువంటి భక్త్యా యుక్తో యోగ బలేన చ ఏవా. యోగ బలం ఉండాలి. యోగ బలం అంటే సాధన, యోగ సాధన. ఆ యోగ సాధన ఏం చేస్తుంది అది చెప్తున్నారు. ఆదిత్యవర్ణం అని చెప్పారు కదా, ఇప్పుడు చెప్తున్నారు. భ్రూమధ్యంలోన ప్రాణం ఆవేశ్య, ప్రాణాన్ని ప్రవేశింపజేసి, ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. సమ్యక్ అంటే బాగుగా, థరో అని అర్థం. ఈ సమ్యక్ అనే దగ్గరలో ఇక్కడే అందరు సాధకులు ఇక్కడే దీంట్లోనే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతుంది. ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా సాధన చేస్తుండేటప్పుడు కొంతవరకు ఈ ప్రాణశక్తి ఆ భ్రూమధ్యం నుంచి బ్రహ్మానందం దాటి వెళ్తూనే ఉంటుంది, ఎంతో కొంత వెళ్తూనే ఉంటుంది. ఆ వెళ్తున్నప్పుడు కూడా అది నిలవదు, కిందకి దిగిపోతుంటుంది. సమ్యక్ చేయగా అది వెళ్ళాలంటే ఈ అపానం అనేది అది హరించుకుపోవాలి. అపానం అంటే బరువు. అపానం హరించుకుపోవాలంటే బరువు అనేది ఏంటంటే, ఆ బరువు పోవాలనుకుంటే మదనం చెయ్యాలి. మదనం అంటే ప్రాణాయామ సాధన. ఈ విధంగా ప్రాణాయామం చేసిన వాడే సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. భ్రూమధ్యంలోనికి ప్రాణాన్ని ప్రవేశింపజేయాలి. అయితే భ్రూమధ్యంలో ప్రవేశింపజేయాలంటే సాధన ఇక్కడ ఇటువైపు దృష్టి పెట్టి చేయాలా, లేకపోతే కిందకి తలదించి చేయాలా, అది వస్తుంది తర్వాత కూడా చెప్పబోతున్నారు. ఇక్కడ ఏమిటంటే రెండు అవసరం. భక్త్యాయుక్తో యోగ బలైన చైవా అంటే భక్తి ఉండాలి, యోగ బలం. భక్తి అంటే ఈ రెండు ఏకమైపోతాయి. దాన్నే ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అన్నారు. అంటే వివేక చూడమని వారు ఏం చెప్పారంటే, మోక్షానికి అసలైన ముఖ్య సాధనం ఏంటంటే భక్తే. అయితే ఆ భక్తి ఏంటంటే స్వస్వరూప అనుసంధానం, తన స్వరూపాన్ని తను అనుసంధానం. తన స్వరూపం ఏమిటి? తన ఆత్మస్వరూపం. తాను ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆత్మ అనేది అక్కడుండి అందులోంచి ఆ చైతన్యం అనేది ఏంటో అందులోంచి సగభాగం కిందకు దిగిపోయింది. ఈ జాగృత స్వప్న సుషుప్తి అవస్థలోకి వచ్చేసింది. అది పైన సగమాత్ర, కింద సగమాత్ర ఉంది. ఈ కిందకు వచ్చిన సగమాత్ర అనేది మళ్ళీ తిరిగి కలపడమే స్వస్వరూప అనుసంధానం. ఆ విధంగా భక్తితో కూడుకున్నవాడు రువోర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ సతం. అంటే ఏంటంటే ఇటు ఈ విధంగా భక్తి పరంగా గాని యోగ పరంగా గాని మన ప్రాణాన్ని పైకి తీసుకువెళ్ళాలి. ఆ విధంగా భురోర్ మధ్య ప్రాణం ఆవేశ్య, ప్రాణాన్ని ప్రవేశింపజేయాలి. సాధన సరిగ్గా చేస్తే మనము అది ప్రవేశించినట్టు మనం స్పష్టంగా చూడగలము. అది అవునా కాదా అనేది సూర్యోదయం అవుతుండగా మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆ విధంగా ప్రాణమావే సమ్యక్ సతం. ఈవెన్ మామూలుగా మనం చీకట్లో కూడా చూసినా అది అలా కనబడుతుంది. ప్రాణమావే సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఆ దివ్య పురుషుని పొందుతాడు. ఇక్కడ పురుషుడు అంటే అర్థం ఏంటంటే తేజో పురుషుడు అంటే ప్రకాశం. ఆ ప్రకాశాన్ని పొందుతాడు ఎవరు? ఇవన్నీ చేస్తాయి ఎవరో యోగాభ్యాసం చేసుకుంటూ వస్తే ఈ విధంగా ఉపైత దివ్యం ఈ విధంగా పొందుతాడు సుమా.